నమస్కారం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ పట్టణం. నిన్న ఈరోజు పొద్దున పూట ఆంధ్రప్రదేశ్ మార్కాపురంలో బస్సు ప్రమాదం జరిగింది. ఆ బస్సు ప్రమాదంలో 13 మందిగా పైగా మృతుల సంఖ్య చేరడం జరిగింది. ఆ మృతుల సంఖ్యలో మన భీమ్గల్లో నివసిస్తూ నిన్న సాయంత్రం పూట మన హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో కనగిరికి వెళ్ళడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వ్యక్తులు తిరుపల్ అతను గాయాలయ్యాయి. తిరుపల్కు రుక్మిణి అతని భార్య 24 సంవత్సరాలు ఉంటాయని అంచనా. ఆమె కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క తిరుపల్ వాళ్ళ నానమ్మ తమ్మిశెట్టి కిచ్చమ్మ 75 సంవత్సరాలు ఉంటాయని ఆమె కూడా చనిపోవడం జరిగింది. వీరు 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి భీమ్గల్లో సుభాష్ నగర్ కాలనీలో నివసిస్తున్నారు. అదేవిధంగా వీరితో పాటు మరో 2 కూడా బస్సు ఎక్కడం జరిగింది. ఆ బస్సులో ఉన్నటువంటి కంటి జయరాములు 50 సంవత్సరాలు ఉంటాయి, అతను కూడా చనిపోవడం జరిగింది. కంచుపాటి అయ్యన్న అతనికి బాలుడికి 19 సంవత్సరాలు ఉంటాయని తెలియడం జరిగింది. అతనికి గాయాలయ్యాయి. ఇది నిన్న జరిగిన సంఘటనకు వారి కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉన్నారు. వారి యొక్క కుటుంబీకులకు ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వాళ్ళ యొక్క ఇంటి నివాసం నుంచే మనము మాట్లాడుతూ ఉన్నాము. చూస్తూనే ఉండే నిరంతర సమాచారం కొరకు గరుడ న్యూస్ ఛానల్.